తీసుకున్నా పర్లేదు, మా పనులు మాకు. ఈరోజు పౌర్ణమి జూగూరు గ్రామం ముందు వెలిసినటువంటి రామానంద ఆశ్రమం, ఈ ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ రామానంద స్వాముల వారికి శిరస్సు ఉంచి నమస్కారం. అలాగే జయరామ్ రెడ్డి గారికి, ఈ సత్సంగ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మీయ జ్ఞానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విన్నపము. ఈ సత్సంగ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా భగవత్ ప్రార్థనతో ప్రారంభించి చివరన శాంతి మంత్రంతో చేయటం శుభకరం. ఓం గణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ధన్వంతరయే నమః. ఓం నమామి ధన్వంతరిం ఆదిదైవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం దాతారం ఈశం వివిధౌషధేనాం. అలాగే ఈరోజు ఈ ఆశ్రమానికి వచ్చినటువంటి భగవద్గీత పఠనము, బ్రహ్మ విద్య ఆశ్రమంలో విద్య నేర్చుకున్నటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలకు నా శుభాశీస్సులు. ఈరోజు పౌర్ణమి, దత్తాత్రేయుడు జన్మించినటువంటి దినం. అసలు ఈ దత్తాత్రేయుడు అంటే ఎవరు? ఈ అవతారాన్ని ఎందుకు ఎత్తాల్సినటువంటిది ఉన్నది అనేటటువంటిది ఇదివరకే మరి జయరామిడి సార్ గారు, మన గురువు గారు తెలియజెప్పారు. అలాగే మీ అందరికీ కూడా తెలిసినటువంటి సత్యం. ఈ పౌర్ణమి సందర్భంగా అందరూ కూడా మరి మూలమంత్రాలతో కూడా చెప్పారు, అందరూ కూడా పలికారు. అయితే మీ అందరి సమక్షంలో నేను కూడా ఒక సభ్యుని కాబట్టి మీతో పాటు 5 సార్లు దత్తాత్రేయునిది, 5 సార్లు ధన్వంతరిది, 5 సార్లు రామునిది తలంచిన తర్వాత ఒక దత్తాత్రేయుని యొక్క జన్మ సంబంధము, ఆ తర్వాత మన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు ఏదైనా వీలుంటే ఒక చిన్న కథతో మనం ముగించుకుందాం. మొట్టమొదటిసారిగా ధన్వంతరి యొక్క నామాన్ని పలకాలి. అయితే ఈరోజు దత్తాత్రేయుని యొక్క జన్మదిన సందర్భంగా నేనైతే మూలమంత్రంతో చెప్పడం లేదు, మీలో ఒక్కనిగా అనునిత్యం పలికేటటువంటి నామాన్ని 5 సార్లు పలుకుదాం. అందరూ కూడా ఎవరికి వారు సరైనటువంటి స్థితిలో ఉండి నిటారుగా ఉండి అలర్ట్గా ఉండి పలికితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. నడుము వంచి కానీ కాళ్ళు చిన్మయ ముద్రతో మీరు చక్కగా ఉండండి అమ్మా. కాలాతీతం అని చెప్తారు, వినండి. అందరు పలకండి, మీకు రాకపోయినా పలకండి. నోరు తెరవండి, నోరు తెరిస్తే అది లోపలికి పోతుంది. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ
నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ ధన్వంతరే నమః. ఓం శ్రీ ధన్వంతరయే నమః. ఓం శ్రీ ధన్వంతరే నమః. ఓం శ్రీ ధన్వంతరయే నమః. ఓం శ్రీ ధన్వంతరే నమః. ఓం శ్రీ ధన్వంతరయే నమః. ఓం శ్రీ ధన్వంతరయే నమః. ఓం హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రపంచంలో ప్రపంచ దేశాలంతా కూడా మన భారతదేశం వైపు కన్నెత్తి చూస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే అనాది కాలం నుంచి మన భారతీయ సాంప్రదాయాలను వారు ఈరోజు ఆచరిస్తూ సంతోషంగా ఉన్నారు. మనము అనుభవిస్తూ ఆనందాన్ని పొందక విషాద వలయాలలో చిక్కుకున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలు అమెరికా, రష్యా అగ్రదేశాలన్నీ కూడా మందులను మానేసి మంత్రోచ్చారణతో రోగాలను నయం చేసుకుంటూ ఉన్నారు.
ఏ జబ్బు వచ్చినా బీజాక్షరాలతో రోగాలు నయమవుతున్నాయి. ఈరోజు వారు అలా ఆచరిస్తూ సంతోషంతో ఉన్నారు. మనము పప్పరమెంట్లు అంగళ్ళలో ఎలా దొరుకుతాయో ఆ విధంగా బఠానీలాగా తినుకుంటూ రోజుకొక హాస్పిటల్, రోజుకొక కథలు మనం పొందుతూ ఉన్నాం. వీరందరికీ జరిగినటువంటి నగ్న సత్యం. ఈరోజు దత్తాత్రేయుని గురించిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ విశ్వానికి దత్తాత్రేయుని యొక్క జన్మ ఎందుకు అవసరం పడింది అనేటటువంటి దానికోసము ఆ ఆది పరాశక్తి ఈ జన్మకు కారణం కావడం. దత్తాత్రేయుని తండ్రి పేరు ఏం పేరు నాయన? అమ్మ చెప్పండి. అందరికి తెలుసు, తెలిసినా మీతో పలికిస్తే అలాంటి మహానుభావులను మన నోటి ద్వారా పలికితే విశ్వానికి చేరుతుంది. అందుకే మీరందరూ ఒక్కసారి ఆయన పేరు చెప్పండి. మరి అత్రి మహామునీశ్వరుడు అనేది. అమ్మగారి పేరు అనసూయమ్మ. అత్రి మహామునీశ్వరుడు అంటే త్రిగుణాతీతుడు, అంటే 3 గుణములకు ఆవలి ఉన్నటువంటి వాడు. అవతల ఉండేటటువంటి వాళ్ళు ఎవరు? పరబ్రహ్మ స్వరూపులు. అందుకనే అత్రి మహామునీశ్వరుడు అంటే గొప్ప తపస్సు చేసినటువంటి దైవం ఆయన. అందుకనే 3 దాటి అవతల ఉండేటటువంటి మహానీయుడు, త్రిగుణాత్ముడు, నిరంజనుడు అతను. మరి అమ్మగారి పేరు అనసూయ, అంతేనమ్మా? అంటే అసూయనే లేనటువంటి అమ్మ. అసూయ అనేటటువంటిది తెలియదు. ఇప్పుడు ప్రతి కుటుంబంలో అసూయ ద్వేషాలు బాగా ప్రజ్వలుతూ ఉన్నాయి. అత్తకు కోడలు, కోడలకు అత్త సరిపోదు. ఒకే ఇంట్లో తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి సరిపోదు. అంతేనా? అంతే ఉంది. మరి అసూయ లేకుండా ఉంది కాబట్టే ఆ మహాతల్లి అంత గొప్ప పేరు సంపాదించుకుంది. మరి త్రిమూర్తులకు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అమ్మవారు కూడా పరీక్షింపదలచి ప్రపంచంలో ఇలాంటి మాత ఉన్నదా, మాకంటే గొప్ప వ్యక్తులు ఉన్నారా అని పరిశోధించి ప్రశ్నించి చేసినటువంటి సందర్భంగానే వచ్చినటువంటిది. అందుకనే యోగి వేమనారిలో వారు ఒకటి అంటారు. ఏమంటారంటే ఆయన కూడా మనలాగా శోధన చేసినటువంటి వాడు. నేను 4 ప్రశ్నలు అడగడానికి స్వామివారిని అడిగాను. నీకు సమస్యలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ కథ అయిపోయిన తర్వాత. విశ్వోత్పత్తికి అజుడని, విశ్వోత్పత్తికి అజుడని, విశ్వమును పాలించు విభుండు విష్ణువని, విశ్వమును హరించు హరుడని, విశ్వేశ్వరులకు ఇతి పేర్లు వెలసెను వేమా. వేమనారి వారు విశ్వానికంతా సృష్టికర్త బ్రహ్మ కదా,
ఈ విశ్వాన్ని పాలించేటటువంటి విభుండు విష్ణువు, ఈ విశ్వాన్ని సర్వ ప్రళయానికి అధికారి శంకరుడు. వీటిని హరింపచేసేటటువంటి వాడు. మరి ఈ విశ్వేశ్వరులకే ఇట్టి పేర్లు ఎలా వచ్చాయి అనేటటువంటిది అది. అయితే ఇటువంటి మహానుభావుల యొక్క భార్యలకు ఒక సందేహం వచ్చింది. బ్రహ్మ భార్య, విష్ణు భార్య, శంకరుల భార్య ముగ్గురు కలిసి మనకన్నా గొప్ప జన్మ కారకురాలు అనసూయ అని నారద మహర్షి చెప్తున్నాడంటే మన హృదయాలు చలించిపోతున్నాయి. కాబట్టి ఆమెను పరిచింప చేయడానికి వారి భర్తలకు ఒక విషమ పరీక్ష పెట్టినటువంటిదే కదా. ఆ పరీక్షలో భాగంగా నారదుడు అమ్మగారు అటువంటి సాధ్యమని పేరు చెప్పితే ఈ విశ్వమంతా కూడా ఒక్క మాటతోనే ఆగిపోయేటటువంటి స్థితి కలిగినటువంటి మహానీయురాలు అని ఎందుకు ఉన్నది ఆమెకు? ఆమె పేరులోనే అసూయనే లేదు. అయితే అత్రికి అనసూయమ్మకు సంతానము లేదు. ఏమా ఉన్నారా? లేరు. కాబట్టి వారి ముగ్గురు కూడా ఇంట్లో నగడ జరిగింది. అంటే భార్య పోరు ఇంటిలో పోరు ఇంతింత కాదయా అని చెప్తారు. అమ్మగారు అయ్యవారిని బాధ పెడితే ఏది సమస్యలు ఉండదు, ప్రపంచమంతా అక్కడనే ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు కూడా ప్రయాణమయ్యి అనసూయమ్మ దగ్గరకు ఎలా రావాలి అని ముగ్గురు వాహనాలలో వచ్చారు. వాహనాలలో పైన వస్తూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత అన్ని వాహనాలు ఆగాయి. ఏమయ్యా మన వాహనాలన్నీ ఆగాయి ఎందుకు అని అంటే, మరి ఇక్కడ ఉండేటటువంటి అత్రి మహామునీశ్వరుడు అనసూయమ్మ ఉన్నది కాబట్టి వాళ్ళ పరిసర ప్రాంతాలను దాటి మనం వెళ్ళడానికి అవకాశం లేదు. అందులో మనము తిరిగి చక్కగా అక్కడికి వెళ్దామని చెప్పేసి దారి తప్పి అక్కడికి వచ్చారు. అక్కడ జరిగినటువంటి కథ మరి తల్లి పాత్ర మీ అందరికి తెలిసింది కదమ్మా. కథ తెలియనటువంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారా? అయితే అమ్మగారు అయ్యవారు ఇద్దరు కలిసి ఉంటే అక్కడ భోజనం కోసం ఈ ముగ్గురు కూడా రావటం జరుగుతుంది. ఆ భోజన కార్యక్రమంలో మరి నిశ్చితంగా మాకు ఒక కట్టుబాటు ఉన్నది అని చెప్పేసి చెప్పటం, ఆ కట్టుబాటుకి ఆమె మరి ఆహారాన్ని పెట్టిన తర్వాత నగ్నమైనటువంటి స్థితిలో వచ్చి మాకు అన్నం పెట్టాలి అని పరిచింపజేసుకోవటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అత్రి మహామునీశ్వరులు కూడా దానికి సమ్మతించి ఆ తల్లి అనసూయమ్మ ఓహో ఇలాగనే కదా నాన్న మీకు ఖచ్చితంగా నేనే వడ్డిస్తాను అని చెప్పేసి మరి ఆమె ముందు మంత్రజలముతో వాళ్ళను చిన్నపిల్లలుగా తయారు చేసి ఆమె యొక్క తపోశక్తి వలన ఆమె ఆహారాన్ని వాళ్ళకు అందించి పసిపిల్లలుగా తయారు చేసి ఆ తరువాత ఆ పిల్లలను మళ్ళీ తిరిగి పెద్దవాళ్ళుగా తయారు చేస్తుంది. ఆ తరువాత ఆమెలో ఒక కోరిక కలుగుతుంది, చక్కగా నాకు ఆహారాన్ని నేను వాళ్ళకి పెట్టాను, నాకు పిల్లలుగా ఉన్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది, తిరిగి మళ్ళీ నాకు ఇదే కోరికనే ఉంది నాకు అని చెప్పేసి మళ్ళీ మంత్రజలాన్ని ఆ ముగ్గురికి చల్లితే వాళ్ళు శిశువులుగా మారి వారు ఉయ్యాలలో ఉంటే
వారు దినదినంగా ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటారు. కానీ సృష్టికర్తలైనటువంటి ఈ ముగ్గురు కూడా భర్తలు ఇలా అయ్యారు అని చెప్పి నారద మహామునీశ్వరుడు వాళ్ళకు చెప్పితే అప్పుడు అతి విచ్చకోశము ముగ్గురు కూడా మరి బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చి అమ్మగారిని మహాతల్లి మహాసాధ్వి నీ పాతివ్రత్యాన్ని మేము ముక్తకంఠంతో అంగీకరిస్తున్నాము, మాకన్నా నువ్వు చాలా గొప్ప మహాశక్తివంతురాలు కాబట్టి మాకు మా భర్తలను భిక్షగా మాకు ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి ఆమె ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆనంద పరవశులైనటువంటి ఈ త్రిమూర్తులు అమ్మా నీ యొక్క పాతివ్రత్యాన్ని నీ యొక్క తపోశక్తిని పరిచంప అవకాశం కల్పించినటువంటి ఈ ముగ్గురు అమ్మలు వలన ఉంటాను, దత్తతగా మీ దగ్గరికి వస్తున్నాను. ఆత్రేయుడు ఆయన యొక్క తపో సంపన్నము వలన నేను దత్తతగా వస్తున్నాను. ఎవరికి దత్తతగా వస్తున్నాడు? అత్రి మహామునీశ్వరునికి దత్తతగా వస్తున్నందువలన దత్తాత్రేయునిగా ఆయన నామకరణము చేయటం జరిగింది. ఈ దత్తాత్రేయుడు ఆది గురువుగా జగద్గురువుగా ఆయన ఈ లోకాన్ని అందరినీ పరీక్షింపదలిచి అతడు చేసేటటువంటి చేష్టలన్నీ కూడా మరి కొన్ని వేల మంది అతన్ని గురువుగా భావించారు. చివరికి 5 మంది మాత్రమే మిగిలారు. ఎందుకు అంటే గురువు గారి యొక్క మహిమను తెలుసుకోవటము అసామాన్యమైనటువంటిది. ఇది మాయాలోకము కాబట్టి ఈ మాయను తొలగించటానికే గురువు. అందుకే ఈ రోజు దత్తాత్రేయుని యొక్క జన్మదినము కాబట్టి మనం అందరము ఆ మహానీయుని మనసారా పలికాము. సత్సంగమము వలన ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మనము పొందుతున్నాము. పోయినసారి సత్సంగం గురించి నేను ఏమైనా మీకు చెప్పానా? చెప్పలే. చెప్పింటే నేను మళ్ళీ వేరే మాట్లాడతాను. సత్సంగమము అనేటటువంటిది సత్ అంటేనే సత్యమైనటువంటిది, సంగమము అంటే సత్య మార్గములో నడిచేటటువంటి వారందరూ కూడా ఒక కూటమిగా వచ్చేటటువంటిదే సత్సంగమము. అందుకనే మహానుభావుడు చెప్తాడు మరి సత్సంగత్వే నిస్సంగత్వం అని. నిస్సంగత్వే ఏమంటాడు? నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. మీకు బాగా నోటెడ్ మరి భజగోవిందం లేదు శంకరాచార్యులు వారు చెప్పినటువంటిది. ఈ సత్సంగమము అనేటటువంటిది దేవతల యొక్క సమూహమే, దేవుళ్ళ యొక్క సమూహమే సత్సంగమము. ఈ సత్సంగమము గురించి మరి నారదుడు ఒకసారి విష్ణువుతో మాట్లాడతాడు. స్వామి, లోకములోన సత్సంగమము సత్య మార్గము ధర్మ మార్గము అని చెప్పేసి చాలా ఉంది. ఈ సత్సంగమం అంటే ఏమిటో నాకు తెలియదు, దాన్ని వివరం ఏమిటో నాకు చెప్పు అని చెప్పి అడుగుతాడు. నారదుడు ఆది విష్ణువును అడుగుతాడు, నారద నీకెందుకు ఈ ఆలోచన వచ్చింది అని అంటే, నేను భూలోకానికి పోయినప్పుడు దేవతలు, మునులు, యోగులు, తపసంపన్నులు వీరందరూ కూడా సత్సంగంలో జరిగేటటువంటి కార్యక్రమంలో హరిని గూర్చి, శివుని గూర్చి, బ్రహ్మను గూర్చి,
ధర్మాలను గూర్చి, లోక ధర్మాలను, వ్యవహారాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదే నా ధర్మము, ఇదే నా సత్సంగమము, అంతవరకే నాకు అసలైనటువంటి సత్సంగం అంటే ఏమిటో చెప్పు అన్నారు. అయితే ఏమన్నాడంటే, నారదా, సరే తర్వాత మాట్లాడదాము, భూలోకములో అర్జెంటుగా నీకు పని చెప్తున్నాను, ఆ పని చేసుకుని వస్తే చెప్తాను అన్నాడు. అంతే కదమ్మా? ఏమున్నాడంటే, నాయన ఫలాని ఊర్లో ఒక కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పెట్టినటువంటిది, ఆ గుడ్డుకు పిల్ల పుడుతుంది, అది ఏమితో ఒకసారి పోయి చూసిరాపో అని చెప్తాడు. అక్కడ ఇక్కడ చెప్పినట్టున్నా కదండి, అక్కడ ఇక్కడ చెప్పినా, అక్కడే చెప్పలేదు స్వామి, వెళ్ళలే. ఎక్కడ వెళ్ళే? రైట్. ఎందుకు నారదా, కోడి గుడ్డు పెడితే పిల్ల పుడుతుంది, దాని వ్యవహారం దానిదే ఉంటది, నన్ను ఎందుకు పని కట్టుకొని అంత దూరం కోడి పిల్ల గుడ్డు కోసం నన్ను పంపిస్తున్నావు కదా స్వామి అంటే, ఇందాక స్వామి చెప్పాడు అడవై ఆ మగ్గు తీసుకురాపో అంటే తీసుకొని రావడానికి గల కారణం ఏమిటి అని. అది ఎందుకుందో తెలియదు. అయితే చెప్పాడు, నారదా, నీకు చేత కాకపోతే వదిలేయి, నీ పని నువ్వు చూసుకో అన్నాడు. లేదు స్వామి, నీవు చెప్పిన మాట నేను ధిక్కరిస్తే నాకు మళ్ళీ ఎన్ని శాపాలు పెడతావో ఏం తెలియదు, కానీ మరి నీ మాట నేను వినాలి, తప్పనిసరిగా వెళ్తాను అని చక్కగా పోయాడు. చక్కగా పోతుంటే కోడి గుడ్డు పగిలేటప్పుడు చూసుకుంటూ నిలబడ్డాడు. లోపల ఉండేటటువంటి ఆ గుడ్డు పిల్ల బయటికి వచ్చి బాగా చూసి ఒక్కసారి గట్టిగా అరిసి అట్టే చచ్చిపోయింది. దాన్ని పట్టుకొని చూసినాడు. చూస్తే ఏమైంది? చచ్చిపోయింది. ప్రాణం పోయింది. ఏం పోయింది? అరే ఇది చచ్చిపోయింది, ఇంటి యజమాని చూస్తే కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆయన మళ్ళీ చక్కగా పోయి ఆ విష్ణువుకి చెప్పాడు, దేవా, నన్ను చూసి కోడి గుడ్డు నుంచి వచ్చినప్పుడు యవ్వన పూత పెట్టింది, అట్లే చచ్చిపోయింది స్వామి, ఇది జరిగింది అన్నాడు. చూసినావా అంటే, అవు చూసినాను, నేను దూరంగానే చచ్చిపోయింది, అది 1 నిమిషం కూడా ఉండలేదు, అది అరిసింది చచ్చింది అన్నాడు. సరేలే, పోతే పోనేలే, కానీ మరి ఇంకొక పని చెయ్యి అన్నాడు. ఏమిది అని అంటే, లేదు పలానా ఊళ్ళో మళ్ళీ ఒకటి ఆవు కాన్పైతుంది, ఆ ఆవు కాన్పైది ఏంది, ఆడపిల్లనా కానీ ఇది మగపిల్లనా లేకపోతే ఏదో చూసి రాపో అని చెప్పినాడు. అంటే నన్ను చిన్నగా అసలు కాపరి చేశాడు అని చెప్పేసి, స్వామి అంతా నీకు తెలుసు కదా, ఆడ ఏం పుట్టేది, పుట్టించేది, పుట్టబోయేది అన్ని నీకు తెలుసు కదా, మరి నీకు తెలియని దానికోసం నన్ను పోయి చూసిరామంటున్నావు, నీకు తెలియదా స్వామి అన్నాడు. నాకు తెలియకనే కదా నాయన నిన్ను పంపిస్తున్నది అక్కడ దాకా, పోయి చూసిరాపో అని అంటే ఆ ఊరు పోయి అడిగి ఆ అడ్రస్ కనుక్కొని పోయి చూశాడు. అప్పుడే ఆవు డెలివరీ అవుతూ ఉన్నది. డెలివరీ అవుతూ ఉంటే చక్కగా పోయి చూశాడు. ఏమి ఆడ మగ అని చూద్దామని చెప్పేసి అలా చూసేటప్పటికి అది గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా నవ్వుతూ గిజగిజ కొట్టుకొని చచ్చిపోయింది. అది అబ్బా, ఆవు చంపితే ఆ ఎదురు చచ్చిపోయినా బ్రహ్మహత్య మహాపాతకం, బ్రహ్మహత్య మహాపాతకం అనేటటువంటిది నాకు సంక్రమణం జరిగింది. నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పాలు చేస్తున్నాడు కదా, నాకు చిన్న విషయం అడిగినా అడగడమే తప్పయింది. సత్సంగం అంటే ఏదో ఒకటి చెప్పింటే అయిపోయేది, నాకు తెలియకుండా నాకు మతి లేదు. ఆయన అడిగి ఇలా చెప్పాడు, స్వామి నన్ను చూస్తేనేమో బాగా కెవ్వన కేక వేసింది, నేను అది ఇది చూసి పట్టుకున్నామని లోపల చచ్చిపోయింది స్వామి,
ఇప్పుడు 2 పాపాలు చేయించినావు నాతోన. కోడి పిల్లనేమో చంపేపిస్తుంది, దీన్ని చూస్తేనేమో ఆవును కూడా చంపేపిస్తుంది. నాకు ఏ పాపం వస్తుందో, నాకు ఏ జన్మ లేకుండా చేస్తావు, నన్ను ఎన్ని కష్టాల పాలు చేస్తావు, నువ్వు అన్ని నీ చేతిలో పెట్టుకొని నాకు ఇట్లాంటి పని చేస్తున్నావు అంటే, సరే నీకేం అవసరం లేదు, నీ పనులు చూసుకోపోన్నాడు. అంటే అట్లా కాదు కదా స్వామి, నీ మాట ఇన్నింది 2 పనులు విన్నాను, మరి లాస్ట్ నాకు ఒక పని అనేది చెప్పాలి కదా, నువ్వు అసలు సత్సంగం అంటే ఏమిటిది అనేటటువంటి విషయం చెప్పకపోతే ఎట్లా అంటే, సరే చెప్పాలా అనుకుంటే ఇంకొక పని చెప్తాను నీకు అంటాడు. ఏం పని చెప్తావు అంటే, ఏం లేదు, ఆ ఊరులో రాజు ఉన్నాడు, రాజుకి ఏమి డెలివరీ అవుతుందో అంటే ఏమి ప్రసవం జరుగుతుందో ఇది ఒక్కసారి చూసి రాపోమని చెప్పాడు. అతడు పోయినాడు. రాజా, మీ ఇంట్లో మీ భార్య గర్భవతి అని అడిగాడు. అవునయ్యా, మా ఇంట్లో మా భార్య గర్భవతినే, నీకేం అవసరం ఉన్నాడు. లేదు స్వామి, నేను ఒక పని మీద వచ్చినాను ఉంటాడు. ఏం పని అయ్యా అంటే, ఏం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ యాది అని చూడడానికి వచ్చినాను. ఎవరైనా నువ్వు ఇట్లాంటి పనులు చేయడానికి ఎందుకు వచ్చినారంటే, లేదు నేను నారదుడిని, నాకు విష్ణు భగవానుడే చెప్పినాడు అంటే, సరేలేరా నాయన, నువ్వు ఎవరో మాకు తెలియదు, కానీ డెలివరీ అయినప్పుడైతే నేను పంపించను, డెలివరీ అయిపోయిన తర్వాతనే నీకు చూపిస్తాను ఉంటాడు. లేదు స్వామి అంటే, లేదు నాయన, నువ్వు బయట రూమ్లో కాపలా కాసుకుంటూ ఉండు, నేను పంపిస్తా అంటాడు. పంపించిన తర్వాత కొద్దిసేపటికి రాణమ్మ కానిపోయింది పిల్లవాడిని ఒక రూమ్లో పెట్టి, అరే నాయనా ఆ రూమ్లో ఉన్నాడు చూసిరాపురా అంటే, అప్పుడు పోయి చూస్తాడు. ఆ పసిపిల్లవాడు, స్వామి నన్ను గుర్తుపట్టినావా నువ్వు అన్నాడు. అరే నా నిన్ను ఆడ గుర్తుపడుతుందా నాయన, నిన్ను ఆడ గుర్తుపట్టినాను, నువ్వెవరు నువ్వు అంటే, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కానీ నేను నిన్ను గుర్తుపట్టినాను అన్నాడు. ఇందాక స్వామి చెప్పినాడు, మరి ఈ బ్రహ్మోపదేశం ఇవ్వాలన్నా ఇవ్వకూడదు అనుకున్నా వారి యొక్క స్థితిగతులను బట్టి ఆలోచిస్తూనే ఉంటారు అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏమి ఎలా గుర్తుపట్టినా ఉన్నాడంటే, స్వామి నువ్వు మహా తపస్సంపన్నం కలిగినటువంటి వాడవు, దైవాంశ సంభూతుడవు, నీ యొక్క పాదములు, నీ యొక్క స్పర్శ, నీ యొక్క రూపము నేను 3 సార్లు చూశాను. నేను కోడి పిల్లగా పుట్టినప్పుడు నీ రూపాన్ని చూసి, నీ యొక్క పాదస్పర్శ చూసి, నీ యొక్క ముఖాన్ని చూసినందుకే నా కోడి జన్మ అంతా కూడా పరిసమాప్తమై 1 నిమిషంలోనే నాకు మోక్ష ప్రాప్తి కలిగింది. లేకపోతే కోడి దాని యొక్క అవస్థ చూడండి, నీళ్లు లే, తిప్పలు లేదు, గద్ద, కోగుల, పాములు, ఇవన్నీ వాటి యొక్క కష్టాలు ఎన్నో ఉంటాయి. అలాంటి కష్టాన్ని 1 నిమిషంలోనే నన్ను తప్పించినావు కదా స్వామి, కాబట్టి నేను మళ్ళీ ఆవు జన్మగా ఎత్తాను. ఆవు జన్మగా ఎత్తితే కూడా అక్కడికి కూడా నువ్వు వచ్చావు. అక్కడికి వస్తే అక్కడ కూడా నీ నామాన్ని, నీ రూపాన్ని, నీ స్పర్శను నాకు దర్శనమిచ్చావు. కాబట్టి నేను ఆవుగా జన్మించి ఎన్నో కష్టాలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను ఎత్తి సాగిరి చేయాల్సినటువంటి నా జన్మను నిమిష మాత్రములోనే నాకు మోక్షాన్ని ప్రసాదించావు కదా తండ్రి. చివరికి నాకు నీ యొక్క నిజ దర్శనము వలన ఈ రాజ్యానికి రాజుగా పీఠాన్ని అధిష్ఠించేటటువంటి పుణ్య భాగ్యాన్ని నేను పొందాను. ఇంతకంటే దర్శన భాగ్యం నాకు ఎక్కడ ఉన్నది? తపస్సంపన్నులు, గురువులు, మునులు, మహా శక్తి సంపన్నత కలిగినటువంటి వాళ్ళు ఇలాగా
జన్మ పరంపరను తొలగించేటటువంటి శక్తి ఉన్నది గురువులకు. కాబట్టి ఈ విషయాన్ని తీసుకుని పోయి ఆ యొక్క విష్ణువుకు విన్నవించాడు. నాయన ఏమైందంటే, నాయన నాకు అర్థమైంది, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. అంతే కదా స్వామి, ఇంకేం నాకేం అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. సత్సంగమము అంటే ఎక్కడైనా ధర్మకార్యములు, హరినామస్మరణ, దైవస్మరణ చేసేటటువంటి ప్రదేశాలు పవిత్రమవుతాయి. ఇందులో మనమంతా కూడా ఇప్పుడు నామోక్షరణ చేశాం. ఈ నామోక్షరణ ఎలాంటిది అంటే సర్వ పాపాలను తొలగించేటటువంటిది. కాబట్టి ఈ సత్సంగము, ఈ ధర్మ కార్యక్రమానికి గత జన్మలో చేసినటువంటి పుణ్యఫలాలే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు రాలేదంటే వాళ్ళ యొక్క కర్మఫలాలు అలా ఉంటాయి. కాబట్టి ఈ సత్సంగము, గురువులను మనం తప్పక ఆశ్రయించి ఫలాన్ని మనం పొందాలి. ఇంకా రెండవది ఆరోగ్యం గురించి కొద్దిగా తెలుసుకున్నాం. ఇంతకుముందు కర్కాయ గురించి ఏమని చెప్పాను? చెప్పారు. కర్కాయ గురించి చెప్పారు. ఇక్కడే చెప్పారు. కర్కాయ గురించి, దాని నుంచి ఏ ఔషధాన్ని పొందుతున్న విషయాన్ని ఇక్కడ క్షుణ్ణంగా మీరు అందించారు. పైన కార్తీక మాసంలో అక్కడ నిమిషాల్లోనే గౌరీ వ్రతాన్ని గురించి కూడా విశ్లేషణ చెప్పారు. ఇప్పుడు మనకు జబ్బులు ఎందుకు నిలయంగా మారినాయి అనే దానికి, దీన్ని ఎవరు తప్పించడానికి అవకాశమే లేదు. డాక్టర్లు ఏమైనా వీటిని తొలగిస్తారు అని అనుకుంటే మన భ్రమ. అమ్మా అందరు వినండి, డాక్టర్లు వైద్యం ద్వారా రోగాలను తగ్గిస్తారు అంటే అది మీ భ్రమ. శాశ్వతంగా మనము రోగాల పాలవుతూనే ఉన్నాం. ప్రస్తుతం అందరూ రోగగ్రస్తులమే. ఏమైనా ఇంత బాగున్నాము కదా అని బాగున్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి, నేను చెప్తాను వాళ్ళకి. అదేమ్మా నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు కొంతమంది యువతులు ఉన్నారు చూడండి, కొంతమంది వాళ్ళ కోసమే నేను ఆడాడ ఇలా చూస్తూ ఉంటాను, అమ్మగారి కోసం. ఎందుకంటే రాబోయే జనాలు, అంటే రాబోయే తరాలు ఎలా ఉండాలంటే దేదీప్యమానంగా సస్యశ్యామలంగా ఉండాలి అనేటటువంటి అంశాల గురించి చక్కగా చెప్పాలని అనుకుంటాను. కానీ నాకు ఎక్కడ కూడా టైం దొరకదు అనమాట. ఏమంటే అమ్మా, ఈరోజు ప్రతి ఒక్కరిని బాధించేటటువంటి మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు ఏమిటి? మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు అంటే ఉన్న పలంగా తల తిరగడం, కింద పడిపోవడం. ఉన్న పలంగా ఊగనే ఉంటాం, మనకు అందరికి తల తిరగడము, పడిపోవడం. దానికోసం డాక్టర్ కాడికి పోతే ఒక సంచి నిండా మందులు రాసి అవి తింటూనే ఉంటే ఇంకొక కొత్త జబ్బు వస్తుంది. ఆ తర్వాత థైరాయిడ్ గురించి తెలియని వాళ్ళే లేదు. ఇంతకుముందైతే ఒక 30 ఏళ్ళ కిందట థైరాయిడ్ అంటే తెలియదు. తర్వాత కళ్ళ చూపు తగ్గిపోయింది, కళ్ళు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా లావులా వదాలు వస్తున్నాయి. మరి గుండె జబ్బులు నిత్య నిలాపన వస్తూనే ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ జబ్బులు చెప్పవలసినటువంటి అవసరమే లేదు. కిడ్నీల జబ్బులు వస్తున్నాయి, మూత్రాశయ వ్యాధి జబ్బులు వస్తున్నాయి. ఇంకా కీళ్ళ నొప్పులు అంటావా, అది సర్వసాధారణం. ఇన్నిటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి?
ఇప్పుడు ఇంకొక సమస్య, ఎక్కడన్నా చూడు పిల్లలు గింతే 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 గింత. ఎందుకు సైజు తగ్గుతున్నారు? ఎందుకు సైజు తగ్గుతున్నారు ఇప్పటికీ తెలియదు. మనకు పెద్ద డాక్టర్లు ఏమన్నా చెప్తారా అంటే, అదే మీరు చక్కగా ఏదో కథ కాదమ్మా, స్వామి చెప్పేది మీరు కంపల్సరీగా వినాలి. ఇది ఎవరి కథ అంటే ఏదో బుర్రకథ, అరికథ, తోలుగోపలాట కాదు. ఇది మన కథ, నరకథ. మీరు చక్కగా వినాలి. ఇది ఏదో స్వామి చెప్తూ నిద్రలోకి వెళ్ళొద్దండి. ఎందుకంటే కాలుష్యాన్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేటువంటి అంత క్రాషింగ్ జరుగుతూ ఉన్నది. అందుకే నేను బ్రహ్మాండంగా వినండి. నేను తర్వాత దాన్ని మళ్ళీ మీకు విచ్ఛేదం చేస్తాను. వినండి అంట. ఇట్లాగా ప్రతిదీ వస్తున్నాయి. ఒకటి ఆహారము తినేటటువంటి విధానము ఏమిటి? నిత్యం హితాహార విహార సేవి అని అంటారు ఆయన. ఎవరు? చరక మహర్షి గారు చెప్పేటటువంటిది. నిత్యం హితాహార విహార సేవి. నిత్యము మనం తినేటటువంటి ఆహార పదార్థములు ఏమిటి, తినేటివి ఏమిటి, తినకూడనటువంటివి ఏమిటో నువ్వు తెలుసుకున్నావా అన్నాడు. ఈ మధ్యన మనకు అర్థమైంది ఏమంటే, తినేటటువంటిది తెలుసా అమ్మా? తినేటటువంటిది అందరు తెలుసా లేదా? చెప్పండి. తినేటటువంటిది మనం అన్నం తింటుంటాం కదా, తినేది అందరికి తెలుసు కదా మనకి. ఎప్పుడెప్పుడు ఏమేమి తినాలా అనేది తెలుసా లేదా? ఏమాయన స్టేజ్ మీద కూర్చొని తినే బతుకుతున్నాము, తిని నేలైనాయి, మాకు ఇన్ని రోజులు వచ్చినాయి, మళ్ళీ తినే తెలుసా అంటే తెలియదు అని నీకు తెలుసా? ఏమిటి? తినడం తెలియకనే మనకు జబ్బులు వచ్చినాయి. మరి అంటే ఈ గౌరవం తినేది తప్పైతే మేము మాకు గడ్డాలు ఎందుకు వచ్చారు, మీసాలు ఎందుకు వచ్చినాయి? వచ్చినాయి, అందుకే దీంతో పాటు జబ్బులు వచ్చినాయి. అంతేనా లేదా? తినడము నేర్చుకుంటే జబ్బులు రావు. ఏం తినాలి, ఎలా తినాలి అనేటటువంటిది. ఇంకొకటి, నీళ్లు తాగేటటువంటి విధానం మనకి ఏమైనా తెలుసా అంటే, మేము రోజు పొద్దున్న లేచాం తాగుతూనే ఉంటాం 5-6 లీటర్లు. ఈ మాట చెప్తున్నావు అంటే నీలో మర్మం ఏమో దాగి ఉంది కాబట్టి మాకు ప్రశ్న వేస్తున్నావు అని. నిజంగా తాగేది కూడా తెలియదమ్మా, తినేది తెలీదు, తాగేది కూడా తెలియదు. మరి నిద్రపోయేది ఏమైనా మనకు తెలుసా? అది కూడా తెలియదు. మరి పొద్దున్న నిద్రపోతాం కదా సార్, మరి పండుకున్నప్పుడు హాయిగా నిద్రపోతున్నాం. ఎవరికైతే తినటము, త్రాగటము, నిద్రించటము, సంభోగించటము, దిక్కులు తెలియటము ఇవి తెలియవు, మనకు బాగా స్పష్టంగా తెలియవు. ఒకే ఉదాహరణ, ఈరోజు పిల్లలు రోజు రోజుకి ఎందుకు ఇలా తగ్గుతుంది అంటే సైంటిస్టులకంతా అర్థమైనటువంటి విషయం ఏమి అర్థమవుతుంది చాలా మంది ప్రపంచానికి. ఎందుకు అర్థమవుతుందంటే, అమ్మ పండుకునేది మనము ఏ తల ఎక్కడ పెట్టి పండుకుంటాము ఒకసారి చెప్పండి. తల పడుకున్నప్పుడు ఎక్కడ తల పెట్టుకొని పడుకుంటాం మీరు ఒకసారి చెప్తే నేను దానికి ఒక్కడని చెప్పిపోతా. పడమటికి తలకాయ చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది చేయొద్దండి, ఎత్తండి. పడమరికి తల చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పడమరికి. తూర్పుకి చేతులు ఎత్తండి, మా చేతులు ఎవరున్నారు?
తూర్పు పండుకునేటటువంటి వాళ్ళు, తూర్పుకి తల పట్టుకు పండుకునేటటువంటి వాళ్ళు, దక్షిణానికి తలకాయ పెట్టుకుని పండుకునే వాళ్ళు, దక్షిణానికి. మిగతా వాళ్ళు చేయలేదంటే అటు కాదా ఇటు కాదా ఎంత అనుకుంటున్నారు? వాళ్ళంతా పండుకోవడం కాదు, వాళ్ళు పండుకోవడము చెప్పితే ఇప్పుడు నాగశేఖర్ 3 పక్కల చేస్తాడు. తూర్పుకి నేనేంటున్నాడు, పడతకి నేనేంటున్నాడు, దక్షిణానికి నేనేంటున్నాడు. అంటే ఉత్తరం బాగలేదు అంటే వీళ్ళంతా పండుకోలేదని అర్థం. ఇప్పుడు ఎట్లున్నారంటే ఒక పండుకోలేదు, వీళ్ళంతా కూర్చున్నారు. పండుకునే వాళ్ళు ఎవరు లేరని అర్థమైపోయింది. కనీసం ఆయన చెప్తున్నాడు ఈ పక్క ఇద్దరు ఎత్తారు, ఆ పక్క ఒకరు ఎత్తారు. అంటే మన వాళ్ళు పండుకోనికి ప్రయత్నం చేస్తున్నాం. పండుగనికి ఇది ఒక పక్క చలి పెడుతుంది, ఒక కూర్చోలేమని మహానుభావుడు చెప్తారు. ఆయన మన కొరకు వచ్చారు 2 విషయాలు కానీ మీకు అది వదిలేస్తాడు. ఇది చెప్పేదమ్మా మీ పిల్లలకి, అమ్మ రేపు పుట్టబోయే పిల్లలకు సంబంధించినటువంటి విషయం. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలే, చిన్న విషయాలతో మొదలు పెడదాం అనుకున్నాను. ఉత్తరానికి తల చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేమ్మా, అక్కడ తలకాయ చేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇక్కడ చేద్దండి, ఇట్లా చేద్దండి, ఇట్లా ఇక్కడ ఇక్కడ కరెక్టే. ఈ దిక్కుల్లో పండుకునేటటువంటి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఎక్కడ పండుకున్నారు అనేటటువంటిది మనం కొద్దిగా ఒక 5 నిమిషాల్లో చర్చించుకున్నాం. ఎట్లంటే తల ఇక్కడ భూమి, తల పైన ఆకాశం ఉంది. కాబట్టి ఉత్తరం వైపున ఎవరు తల పెట్టి పడుకోకూడదు, అందరూ తెలిసినటువంటి సత్యం. అంతేనా? ఎవరు పడుకుంటుంటే చచ్చిపోయిన రోజు మాత్రం పడుకోలేదు. చచ్చిపోయిన వాళ్ళని కూడా ఎవరు మనం పెడతారు అనేది మన వాళ్ళని కాదు, అది స్వామి మళ్ళీ చెప్తారు. ఇంకా రెండవది, తూర్పున తల పండుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే సాధువులు, సన్యాసులు, పెళ్లి కానటువంటి వాళ్ళు తూర్పుకి తలపెట్టి పడుకోవాలి అనేటటువంటి శాస్త్రం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దక్షిణానికి తల చేసేటటువంటిది. దక్షిణానికి తల చేసేటటువంటి వాళ్ళంతా కూడా సంసారులు, రాజయోగులే చేయాలి. ఇవి 2 మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే తల అవతల భాగంలో మనం ఉత్తరంలో మనం పడుకుంటే బ్రెయిన్ సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి మనసు ఆయుల్ ప్రమాణం తగ్గుతుంది. పిల్లలను కూడా వీలైనంత వరకు ఎప్పుడు కూడా దక్షిణానికి తలపెట్టి పండుకుంటే వాళ్ళ ఎదుగుదల పెరుగుతుంది. ఇలా వేరే దిక్కుల్లో మన పిల్లల విషయంలో మనం జాగ్రత్త పడకపోతే ఇప్పటికే దాదాపు తగ్గుముఖం పెట్టింది. ఇంకా ఎప్పుడైనా మంచి విషయాలు అంటే నేను మాట్లాడితే కొద్దిగా చెడ్డ విషయాలు అనుకుంటారు, కానీ ఇది జీవిత సత్యాలు. ఒకరే, తండ్రి ఒకటే, తల్లి ఒకటే, తల్లి తండ్రి ఒకటే ఇక్కడ, కానీ రకరకాల భేదాలు. ఆలు మగడు సుతులు అందరిలో ఆత్మ మేలుగాయుండి మెరయుతుండు.
వేరుగా ఉండి మెరయుచుండు వేరు వేరుగా వెలసే రూపంబులై భూత గుణములెల్ల భూమిని వేమ. ఈ భూమిలో ఉండేది ఒక స్త్రీ ఒక పురుషుడే. ఒక పురుషుడు శిశువుగా ఉంటాడు, యువకునిగా ఉంటాడు, మధ్యస్థునిగా ఉంటాడు, వృద్ధునిగా ఉంటాడు. అతడే కొడుకుగా ఉంటాడు, భర్తగా ఉంటాడు, జేజనాయనగా ఉంటాడు, తాతగా ఉంటాడు, ముత్తాతగా ఉంటాడు. మరి ఇవే రూపాంతరం. పెదనాయనగా ఉంటాడు. ఇప్పుడు అన్ని భావాలన్నీ ఒకే వ్యక్తికే వస్తున్నాయి. ఒకే శ్రీమూర్తి శిశుదశ, మధ్య దశ, యవన దశ, వృద్ధాప దశ ఇలా వస్తూనే ఉంటాయి. మరి బిడ్డ, కోడలు, అత్త, జేజమ్మ, అవ్వ ఇవన్నీ ఒకరికే వస్తున్నాయా? లేకపోతే వాళ్ళ అవ్వలు సపరేట్ ఉన్నాయా, బువ్వలు సపరేట్ ఉన్నాయా? ఒకరికి ఒకరికినే ఉన్నారు. ఎందుకంటే ఈ సైన్స్ చెప్పాలన్నటువంటిది మాలో ఒక వాస్తవాన్ని చెప్పాలి అంటే రేపు రాబోయే భవిష్యత్తుకి చెప్పాల్సినటువంటి మర్మ గర్భ సూత్రాలు చెప్పాలి. మమ్మల్ని ఏమన్నా పర్వాలేదని నేను కొడుకుగా నన్ను భావించండి అమ్మా అంటుంటాను. నేను చేతులెత్తి ఎందుకు నమస్కారం చేస్తానంటే అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ నేను చెప్పేటటువంటివి కొంతమందికి అసహ్యం అనిపించిన ఇది నగ్న సత్యాలైనా ఈ నగ్న సత్యాల వలన రాబోయే జనరేషన్ ని మనము ఉత్పన్నం చేసుకోవాలి. ఇప్పుడు ఉండేటటువంటి ఈ జనరేషన్ చాలా ప్రమాదకరంగా మారింది. ఇవన్నీ కూడా అల్టిమేట్గా వారిని భగవంతుడే రక్షించాలి. రాబోయే జనాలను మనం కాపాడాలి అని అంటే డెలివరీ విషయంలో ఎలా ఉండాలి, ఎలా పడుకోవాలి, ఏ ఏ సమయంలో పడుకోవాలి, ఏ ఏ ఋతువులు ఏం తినాలి, ఏ ఏ కాలాల్లో మనం ఎలా వ్యవహరించాలి అనేటటువంటి విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే కాదు. ఇప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక మామిడి చెట్టు పండ్లు అయినప్పుడు, పండు అయ్యేటప్పుడు చిలుకలు ఒకటో రెండో కాయలు పైన పోయి కొడతాయి. చూసినాం కదమ్మా. అవి తినేటప్పుడు అవి కింద పడిపోయింటాయి. మనం ఏమనుకుంటాము, ఆ పండు దొరికితే చాలా మంచిది అని తింటున్నామా లేదా? చిలుక కొట్టిన పండు చాలా తీయగా ఉంటుంది, అది దొరికితే ఎంత హ్యాపీగా తింటున్నామంటే అంత హ్యాపీగా తినేవాళ్ళు. మరి మధ్యన చిత్త చివరన ఉండేటటువంటి దాన్నే కొడుతుంది, మధ్యన ఉండేటటువంటి వాటి జోలికి పోదు. వాటికి వాసన తెలిసి, వాటి స్వభావము తెలిసి అది గుర్తించి తింటుంది. మనము మన కోసము కాయలు కోసుకొని చట్నీలు తింటున్నాం. అది ఓకే, ఆరోగ్యానికి మంచిది కాదంటలేదు. పళ్ళు వస్తున్నాయి, ఆ పండ్లని మనం మాగేసుకొని తింటున్నాం. మాగేసుకొని తింటున్నామా? ఏదో కార్బోహైడ్రేట్స్ ఏదో వేసి ఎట్లా రంగు నీళ్ళు అద్ది మనకు కడుపులోకి పంపిస్తూనే ఉన్నారు. అది తిన్నప్పటి నుంచి మంటనే ఉంటుందా లేకపోతే తీయగా ఉంటుందా? కడుపులో మంటనే ఉంటుందమ్మా. ఎందుకంటే అక్కడ బయట మందు తగ్గినప్పుడు మన కడుపు మంటలేస్తుంది. అదే బాగా పైన పండినటువంటి పండు దొరికిందంటే ఎలా ఉంటది? విద్యను కూడా వదలకుండా పదే పదే మనము వాటిని చూపుతూనే ఉంటాం. ఎంత ఆనందంగా ఉంటుంది దాన్ని తిని. ఇదేదో కోసి పెడితే తింటున్నాం, పాడేస్తున్నాం. మరి మనం తిన్నటువంటి పళ్ళు ఎక్కడన్నా పాడేస్తే వృక్షాలు అవుతాయా? వృక్షాలు అవుతాయమ్మా? అయితే కదా, అయితే కాదా?
మనం తిన్నటువంటివి అంటే మధ్య కాయగా ఉండి పండుగ మనం తయారు చేసుకున్నటువంటి పిజ్జ మనం ఎక్కడా పాడేసినా అది మొలక ఎత్తినా ఒక కాపు ఇక్కడ దాకా వచ్చి అట్లే చచ్చిపోతుంది.